యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్. అన్ని కూల్ డ్రింక్స్లో కూడా మీరు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి, దాంట్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి, అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి. అవే కాకుండా కూల్ డ్రింక్స్లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ డైట్ డ్రింక్స్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది మేడం. వీటన్నిటి వలన ఈ హై షుగర్, డెఫినెట్లీ షుగర్, చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ నన్ను, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదంట కదా. అది కరెక్ట్ కాదు. అన్ని మితాహారం తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి, కానీ మోడరేషన్. మనకి కార్బోహైడ్రేట్ అవసరం, ప్రోటీన్ అవసరం, ఫ్యాట్ అవసరం, ఆయిల్ కూడా అవసరమే. సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్, ఇన్ అడిషన్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. చాలా కామన్గా చూస్తున్నామండి. సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కోలాస్ అన్ని కూడా అన్ని రకాల షుగరీ డ్రింక్స్. ఇప్పుడు పాప్కార్న్ అన్నారు కదా సార్, ప్రాబ్లం పాప్కార్న్ తోనా లేకపోతే ఓవెన్ లో చేయడం వల్ల? ఓవెన్